నమస్తే. వెల్కమ్ టు ఎస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. నేను మీ లక్ష్మీ చౌదరిని. మరో సరికొత్త కథనంతో మీ ముందుకు వచ్చేసాను. ప్లేబాయ్ దేవాంశ్ జీవితంలోకి తప్పని పరిస్థితుల్లో భార్యగా అడుగుపెట్టిన పూజాదాత్రి, హృదయదాత్రి పార్ట్ 1తో మీ ముందుకు వచ్చేసాను. మరి వాళ్ళిద్దరి జీవితం ఎలా ఉండబోతుందో మీ ముందుకు తీసుకొస్తున్నాను. విశాలమైన గార్డెన్, అందులో అన్ని రకాల పూల మొక్కలు, క్రోటన్ మొక్కలతో ఎంతో అందంగా ఉంది. వాతావరణం మబ్బు పట్టి వర్షం పడేలా ఉంది. చల్లని చిరుగాలి వీస్తూ చాలా ఆహ్లాదంగా ఉంది ఆ సమయం. కానీ ఆ గార్డెన్లో కూర్చున్న ఒక 23 ఏళ్ల అమ్మాయి మాత్రం ఎందుకో దిగాలుగా బాధగా ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. దూరం నుంచి ఆ అమ్మాయిని చూస్తున్న ఇద్దరిలో ఒకరు, మనం తప్పేమన్నా చేశామా అని పక్కనున్న వ్యక్తిని అడుగుతారు. ఏమో జానకి, మన మనవడి కోసం ఆ అమ్మాయి ఆశలు కోరికలు చిదిమేశాం అనిపిస్తుంది. పెళ్ళైతే అన్నా ఆ తిరుగుళ్ళు మాన్తాడేమో అని అనుకున్నాం. అనవసరంగా అవసరంలో ఉన్న అమ్మాయిని తెచ్చి ఇక్కడ పడేశాం అనిపిస్తుంది. అయినా నీ మనవడికి ఇంత అందమైన భార్యని ఎదురుగా ఉంచుకొని అలా ఎలా బయటికి పోవాలనిపిస్తుంది జాను అని అడుగుతారు ఆయన. నాకేం తెలుసండి, మీరు మగవారి కదా, మీకే తెలియాలి. సర్లే, మనం ఇలాగే వాదించుకుంటూ ఉంటే ఆ పిల్ల అలాగే ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటుంది. పద, అక్కడికి వెళ్దాం. అమ్మో, నేను రానండి, నన్ను కాల్చేలా చూస్తుంది. హహహ, ఎన్నాళ్ళకి నిన్ను భయపెట్టే మనిషి వచ్చిందన్నమాట. మీకు బాగా నవ్వులాటగా ఉంది, వెళ్ళి అమ్మాయితో మాటలు కలుపు అని అంటుంది జాను. ఇద్దరం వెళ్దాం పద, నేనొక్కడనే వెళ్ళలేను. వీళ్ళిలా ఇంకా వెళ్ళాలా వద్దా అని మీమాంసలో ఉండగానే ఆ అమ్మాయి లేచి ఇంట్లోకి రావడానికి ఇటు తిరిగింది. ఎదురుగా తననే చూస్తూ నిలబడి ఉన్న ఆ జంటని చూడగానే చిన్నగా నవ్వొస్తుంది. అంతలోనే మొహం సీరియస్గా పెట్టుకొని దగ్గరికి వచ్చి, ఏంటి ఇక్కడ నుంచున్నారు, మళ్ళీ నాతో ఏమైనా పని ఉందా అని అడుగుతుంది అమ్మాయి. అదేం లేదు అని ఇద్దరూ బొర్రూపుతారు. మరి ఇక్కడేం పని, ఈ చలిలో నిలబడ్డారు? మీరేమైనా 16 ఏళ్ల పడుచు ప్రాయంలో ఉన్నారనుకుంటున్నారా? మళ్ళీ ఈ చలికి ఏ ఆయాసమో వస్తే నేను హాస్పిటల్కి మోసుకు వెళ్ళాలి. మీ మనవడు ఎక్కడున్నాడో కూడా వెతకలేం. కాబట్టి నేను పరుగులు పెట్టాలి. అది కాదమ్మా, నువ్వు చలిలో కూర్చున్నావు కదా, నిన్ను పిలుద్దామనే వచ్చాం. ఇంటి నిండా ఇంతమంది పనివాళ్ళుంటే మీరెందుకు పిలవడం? అది ఏమన్నా చెప్పాలా అని అనుమానంగా అడుగుతుంది. అది కాదు తల్లి, మా మీద కోపంగా ఉందా అడుగుతారు ఇద్దరు. ఎందుకు కోపం? నిన్ను ఇలా నీ అవసరానికి వాడుకొని ఇలా కట్టి పడేశామని. లేదులే, నాకు ఇష్టమయ్యే కదా ఇందులో దూకింది. నాకు నా తల్లి ప్రాణాలు ముఖ్యం అనుకున్నాను, అందుకే తన కోసం ఒప్పుకున్నాను అంటుంది అమ్మాయి. నా మనవడు చాలా మంచివాడమ్మా, ఒక్క విషయంలో తప్ప. అది కూడా వాడి మనసులో చిన్నప్పుడు నాటుకున్న ఒక విషయం వాడిని ఈరోజు అలా మార్చింది. ఇప్పుడు ఇదంతా ఎందుకమ్మమ్మా? వాడిని మార్చితే వాడంత మంచోడు ఉండడమ్మా. అందుకని హా, అందుకని వాడిని నువ్వు మార్చుకోవాలి. అమ్మమ్మ, మీ మనవడేమీ చిన్నపిల్లాడు కాదు. నాలుగు కొట్టి తిట్టి లేదా మంచి మాటలు చెప్పి పుచ్చుకించడానికి పెద్ద బిజినెస్ మ్యాన్. తనకి తెలీదా ఏది మంచి ఏది చెడు అని? అది కాదమ్మా, మగాడిని ఇంకో అమ్మాయి వైపు వెళ్ళనివ్వకుండా ఆపాలి అంటే నువ్వు కొంచెం క్షమించమ్మమ్మా, నేను అలా చేయలేను. అలా అంటే ఎలా తల్లి? జీవితాంతం ఇలా ఊరికే వాడికి భార్యలా పడుంటావా? తెలీదమ్మమ్మా, తనంతట తాను మారి నా దగ్గరికి వస్తే భారీగా నా ధర్మం నిర్వర్తిస్తాను. కానీ నాకు నేనుగా ఆయన దగ్గరికి వెళ్ళను. విడిపోయే అవకాశం లేకుండా జీవితకాలం ఆయన భార్య అనే ట్యాగ్ ఇచ్చారు నీ మనోడు. డబ్బులు తీసుకున్నాను కాబట్టి నేను కూడా ఆ మాటకి కట్టుబడి జీవితాంతం ఈ సొసైటీలో ఆయనకి భార్యగా చలామణి అవుతాను. అంతే తప్పించి నేను ఆయన నుంచి ఇంకేమీ ఆశించడం లేదు. అంటే ఇంకెప్పటికీ ఇద్దరు ఇలాగే ఉంటారా?
చెప్పాగా, ఇప్పుడు భార్యగా ఆయనకి కొన్ని పనులు చేస్తున్నాను. ఆయన మారి నన్ను మాత్రమే కావాలనుకుంటే అప్పుడు పూర్తిగా ఆయన భార్యగా మారడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కొంచెం బాధున్నా ఆయన మారాడు అన్న తృప్తి ఉంటుంది. "ఉమ్, వాడు మారాలి అంటే నీ ప్రయత్నం కూడా ఉండాలి కదా." ఇందులో నేను చేసేదేం లేదమ్మమ్మ. నేను ఆయన్ని సెడ్యూస్ చేయాలి అని చూస్తే ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళే అమ్మాయిలకి నాకు ఏమీ తేడా ఉండదు. భువిజ, వాళ్ళతో నీకు పోలికేంటి? మరి వాళ్ళు డబ్బు కోసం ఆయన పక్కలోకి వస్తున్నారు. నేను మా అమ్మ ప్రాణం కాపాడుకోవడానికి డబ్బుల కోసం నా మెడలో 3 ముళ్ళు వేయించుకున్నాను. పెద్దగా తేడా ఏముందమ్మమ్మ? పిచ్చిగా మాట్లాడకు భువి. వాళ్ళు చేసేది అనైతికం. నువ్వు పవిత్ర బంధంలో ముడిపడ్డావు. దానికి దీనికి నక్కకి నాగులోకానికి ఉన్నంత తేడా ఉంది. "హ్మ్" అని విరక్తిగా ఒక నవ్వు నవ్వి, పదండి లోపలికి. ఇంకా కాసేపు ఇక్కడ మీరుంటే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ మీ మనవడితో నేను అనిపించుకోవాలి అంటూ లోపలికి వెళ్తుంది భువి. ఇద్దరూ లోపలికి వస్తూ, ఏంటండి, మనం ఒకటనుకుని పెళ్లి చేస్తే ఇంకొకటి జరుగుతుంది అంటుంది జాను. పెళ్ళై 15 రోజులు కాలేదు. అప్పుడే నువ్వు ఇలా అయిపోతే ఎలా జాను? ముందు నీ మనవడు రత్నం ఇప్పుడు ఎక్కడున్నాడో కనుక్కో అంటారు రఘురామ్ గారు. జానకి గారు ఫోన్ చేస్తారు మనవడి ఫోన్కి. రింగ్ అవుతున్న ఫోన్ చూసి నవ్వుతూ ఆమె మనవడు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హాయ్ జాను, పొద్దున్నే కదా ఆఫీస్కి వచ్చాను, అప్పుడే బెంగ పెట్టుకున్నావా అని అడుగుతాడు. నీకు మేము ఎలాగూ గుర్తురాం కదా, అందుకే మేమే గుర్తు చేద్దామని చేశాను. జాను, మిమ్మల్ని ఈ దేవాంశ్ కలలో కూడా మర్చిపోడు. ఏదో అడగాలని చేసావు, అది అడుగు ముందు. ఈ పిచ్చి డైలాగులు ఎందుకు? నేను మిమ్మల్ని మర్చిపోనని మీకు తెలుసు కదా అంటాడు. సంతోషం. ఇవాళన్నా ఇంటికి తొందరగా వస్తావా? ట్రై చేస్తా జాను. నా కోసం వెయిట్ చేయకండి. మీరు తిని ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకోండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. పెట్టేశాడు. ట్రై చేస్తాడంట. మళ్ళీ ఏ తైతిక్కలాడి దొరికిందో ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళడానికి అని చిరాకు పడుతూ కూర్చుంటారు జాను. వాడిలో మార్పు రావాలంటే ఏం జరగాలో అంటూ నిట్టూరుస్తూ కూర్చుంటారు రఘురామ్ గారు. ఇదంతా కిచెన్లో ఉండి వింటున్న భువిజ ఆలోచనలో పడుతుంది. ఆఫీస్లో ఉన్న దేవాంశ్ దగ్గరికి అతని ఫ్రెండ్ కిషోర్ వస్తాడు. దేవ్, ఇవాళ హోటల్ గ్రీన్ పార్క్లో ఫారినర్స్తో మీటింగ్ ఉంది. నువ్వు ఇవాళ గెస్ట్ హౌస్ ప్రోగ్రామ్ ఏమీ పెట్టుకోకు అంటాడు. మీటింగ్ 8కి, నా గెస్ట్ హౌస్ ప్రోగ్రాం 10 తర్వాత, నీకేం అడ్డురా అంటాడు దేవ్. నీకేం బాబు, నిన్నొక్కడనే పంపించలేక నేను నీకు కాపలా రావాల్సి వస్తుంది. నీ చెల్లి నన్ను కూడా అనుమానంగా చూస్తుందిరా, రోజు గొడవ ఇంట్లో అని దీనంగా మొహం పెడతాడు కిషోర్. నేనేమైనా నిన్ను నాకు కాపలా ఉండమని చెప్పానా అని సర్కాస్టింగ్గా అడుగుతాడు. నువ్వు చెప్పలేదు బాబు, మీ తాత నాకు ఆ డ్యూటీ అప్పచెప్పాడు. తాతకేం పనిలేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను మేనేజ్ చేసుకోగలను. ఇంకా ఎన్నాళ్ళురా ఇలా? ఇప్పుడు నీకు పెళ్ళయింది, భార్య ఉంది, అదైనా గుర్తుంది కదా? అన్నీ గుర్తున్నాయి కానీ పద, మీటింగ్కి టైం అవుతుంది. అప్పుడే దేవ్ ఫోన్ మోగుతుంది. హాయ్ స్టెల్లా, చెప్పు అంటాడు దేవ్ ఫోన్ లిఫ్ట్ చేసి. మొదలు అని కిషోర్ విసుగ్గా అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. దేవ్, నేను గెస్ట్ హౌస్కి స్టార్ట్ అవుతున్నాను అని చెబుతుంది స్టెల్లా. నువ్వు స్టెల్లా, నేను గ్రీన్ పార్క్కి వెళ్తున్నాను, నువ్వు కూడా అక్కడికి వచ్చాయి అంటాడు దేవ్. ఓకే డియర్, ఇప్పుడే స్టార్ట్ అవుతాను అని ఫోన్ కట్ చేస్తుంది. కారు దగ్గరికి వచ్చిన దేవ్కి కిషోర్ ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తుండడంతో మా చెల్లి చేసినట్టుంది అని నవ్వుకుంటూ కారు ఎక్కుతాడు. కిషోర్ 2 నిమిషాలు మాట్లాడొచ్చి కారు ఎక్కుతాడు. మా చెల్లేనా అని దేవ్ నవ్వుతూ అడుగుతాడు. ఇంకెవరు? నిన్ను నేనే చెడగొడుతున్నానంట, నీకు మంచి విషయాలు చెప్పడం లేదంట, నాకు క్లాసు పీకుతోంది అని మొహం కందగడ్డలా పెట్టుకుంటాడు కిషోర్. దేవ్ ఆ ఫేస్ చూసి గట్టిగా నవ్వుతాడు. నవ్వు బాబు, నీకు నన్ను చూస్తే బాగా నవ్వులాటగా ఉంది. అసలు నీకు ఫ్రెండ్ అయినందుకు
నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఇవ్వనా? ఏంటి? చెప్పు. నీ నీ టైం రా. కానివ్వు. ఏదో ఒకరోజు మా చెల్లి చేతికి దొరకకపోతావా? అప్పుడు చెప్తాను నీ పని అంటాడు కిషోర్. నీకు నీ చెల్లికి అంత సీన్ లేదులే. కానీ ఇవాళ గెస్ట్ హౌస్కి వెళ్ళే పని లేదులే. నిజమా? స్టెల్లాని గ్రీన్ పార్క్కి వచ్చేయమన్నాను. హోటల్కి ఎందుకురా? ఇప్పుడు ఈ మూల హోటల్ ఉంది. మీటింగ్ అయి మళ్ళీ ఆ మూల ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్ళేసరికి టైం వేస్ట్ అవుతుంది. అందుకే ఆ జర్నీ టైంలో నా పని అయిపోతుంది అంటాడు దేవ్. కర్మ అంటూ తల కొట్టుకుంటాడు కిషోర్. హోటల్లో మీటింగ్ పూర్తి చేసుకొని స్టెల్లా రాగానే రూమ్ బుక్ చేసుకొని, నువ్వు ఇక్కడ బజ్జీలు ఆర్డర్ చేసుకొని తినరా, నేను పని పూర్తి చేసుకొని వస్తాను అని నవ్వుకుంటూ వెళ్తాడు దేవ్. కథ కొనసాగుతుంది. ఇదండి మరి సరికొత్త కథనం. మరి ఈ దేవాంశ్ బాబు భువిజాదాత్రి ప్రేమలో పడతాడా? అసలు ప్లేబాయ్ అయ్యుండి భువిజాదాత్రిని జీవితాంతం భార్యగా ఉండేలా కండిషన్ పెట్టి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఏ పరిస్థితుల్లో దేవుని చేసుకుంది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి యార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.